ఓకే. ఈ 'పరిణితి చోప్రా' స్టైలింగ్ చెప్పినప్పుడు ఏంటి అసలు మీరేమనుకున్నారు అప్పుడు? నేను అసలు ఇది 'మార్తాండ్ లవ్ స్టోరీయా?' నాకు చాలా డౌట్స్ వచ్చాయండి. స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఎవరు 'అఖిల్' ఎవరు నువ్వా? 'కాత్యాయని' ఎవరు? 'కాత్యాయని' అని పేరెందుకు? సింపుల్ పేర్లు దొరకలేదా? సో, హి హాడ్ హిస్ ఓన్ రీజన్స్. 'అఖిల్ అండ్ కాత్యాయని' ఫ్లేమ్స్‌లో ఎళ్లి రావాలి. అందుకే కేహెచ్ఏ, టీహెచ్‌వైఏ ఓకే. ఫర్ ఎవ్రీబడీ హూ డోంట్ నో కాత్యాయని స్పెల్లింగ్. ప్లీజ్ నేర్చుకోండి బాబు. ప్లీజ్ సింపుల్ స్పెల్లింగే. మా అఖిల్‌కి రాదు. సో, లేదు. అందుకే 'మార్తాండ్' చెప్పాడు. 'కాచాని' క్యారెక్టర్ కూడా తన లైఫ్‌లో ఉండే ఒక అమ్మాయి నుంచే తీసుకున్నా అని చెప్పేసి. అవునవును. సో, అండ్ అంటే ఆ టైంలో ఆహ్, ఐ థింక్ ఒక అబ్బాయి నార్మల్లీ మనం ఔట్ సైడ్ అలాగే చూస్తాం. బాయ్స్‌కి పెద్దగా రెడీ అయ్యి, పెద్దగా గ్లామ్ అప్ అవుతే దట్ ఈస్ ఓవర్ డూయింగ్. ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ గర్ల్స్ అలా సింపుల్‌గా రెడీ అయ్యి ఉంటే ఐ థింక్ బాయ్స్ లైక్ ఇట్. హ్మ్. యాస్ ఫార్ యాస్ ఐ హావ్ మేల్ ఫ్రెండ్స్ వాళ్ళు సింపుల్‌గా రెడీ అయితేనే బావుంటారు అమ్మాయిలు అంటుంటారు. సో, మార్తాండ్స్ ఐడియాలజీ వాస్ థాట్. అమ్మాయి ఎంత సింపుల్‌గా ఉండి, ఎంత క్యూట్ ఉంటే వీడికి నచ్చుతుంది. స్పెషల్లీ అఖిల్ లాంటి క్యారెక్టర్‌కి. అండ్ హీ హాడ్ హిస్ ఓన్ ట్రామా. సమీర లాంటి అమ్మాయితోటి. సో, అలాంటి అమ్మాయి వద్దు. హూ విల్ నెవర్ జడ్జ్ హిస్ క్యారెక్టర్ ఇట్లా అట్లా. పరిణితి చోప్రా గూడా ఇన్ 'ఇష్క్ జాదే' ఈస్ లైక్ థాట్. హ్మ్. అర్జున్ కపూర్ తోటి ఏం చూడకుండా వాడెంత రౌడీ అయినా పర్లేదు. క్యూట్‌గా, బబ్లీగా అండ్ థట్ హెయిర్ స్టైల్ ఈస్ ఆల్సో కొంచెం డిఫరెంట్. కొంచెం అలా నైస్ స్టైలైజ్ ఉంటుంది. సో, హి సెడ్ నాకు ఆడిషన్ పిలిచినప్పుడు కూడా వేర్ ఎ కుర్తీ, కమ్ లైక్ ఎ స్టూడెంట్, జడేసుకొని రా నీట్‌గా అన్నాడు. అలాగే వెళ్ళాను. ఐ ఫౌండ్ మై కాత్యాయని. సో, ఐ డోంట్ నో ఇఫ్ పరిణితి చోప్రా ఇన్‌స్పిరేషన్ ఎలా వచ్చిందో, మళ్ళీ మా అతని లైఫ్‌లో ఫ్రెంచ్ బ్రేడ్‌లు ఏసుకున్నారో తెలీదు. బట్ డెఫినైట్‌లీ అఖిల్, కాత్యాయని క్యారెక్టర్స్‌కైతే ఫ్రెంచ్ బ్రేడ్ వర్క్